ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆహార్యం, మాట తీరు, పంచకట్టులో తెలుగుదనం ఉట్టిపడే నేత. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పనిచేసి మెప్పించిన వ్యక్తి. తెలుగు జాతికే గర్వకారణమైన ఈ నేతను ఇప్పుడు దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన పద్మవిభూషణ్ వరించింది. పల్లెటూరు నుంచి పద్మవిభూషణ్ దాకా ఎదిగిన వెంకయ్య నాయుడు రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పలకరిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చౌటపాలెం అనే చిన్న కుగ్రామంలో రంగయ్య నాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న వెంకయ్య నాయుడు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత వెంకయ్య నెల్లూరులోని విఆర్ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్ లో BA పట్టా పొందారు. ఆ తర్వాత విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ నుండి BL పూర్తి చేసి లా పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచే RSS స్వయం సేవక్గా పనిచేశారు. దీంతో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం ఆయనకు అలవడింది. కళాశాల విద్యార్థిగా ABVPలో చేరి చురుగ్గా పనిచేశారు. విఆర్ కాలేజ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. విజయవాడ, నెల్లూరులో ఉద్యమాలు చేపట్టి తన వాక్చాతుర్యంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆంధ్ర లా కాలేజ్ తరఫున ABVP అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో కీలక మలుపు. 1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వెంకయ్య జైలుకు కూడా వెళ్లారు. 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో దేశమంతా ఇందిరాగాంధీ హవా ఉన్న ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనే విజయం వరించింది. స్వయంగా ఇందిరాగాంధీతో ప్రచారానికి దిగిన ఆయన్ని ఓడించలేకపోయారు. ఈ విధంగా ఆయన తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచిన ఉదయగిరిలో మాత్రం వెంకయ్య నాయుడే గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద దిక్కుగా అవతరించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. పార్టీలో అనేక కీలక పదవులు ఆయన్ని ఏరికోరి వరించాయి. 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ బోర్డుల్లో సభ్యుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు వెంకయ్య. వాజ్పేయి కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. ఇక 2002 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2004, 2010లోనూ వరుసగా రాజ్యసభ ఎంపీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. తెలుగే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషలపై వెంకయ్య నాయుడుకి మంచి పట్టు ఉండటం ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో తోడ్పడింది. 2014లో మోదీ కేబినెట్ లో సమాచార ప్రసారాల శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వెంకయ్య సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకయ్యకు భార్య ఉషతో పాటు కుమారుడు హర్ష, కూతురు దీప ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ వ్యవహారాలను దీపనే చూసుకుంటున్నారు. వెంకయ్య 2017 నుండి 2022 వరకు భారత 13వ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకయ్యను దేశంలో అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. వెంకయ్య పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయన స్వగ్రామంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.